హలో అండి. ఈరోజు నేను బెండకాయ ఉల్లి కారం రెసిపీ చూపిస్తున్నాను. మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు చేసుకుంటాం కదా! ఈ విధంగా బెండకాయ ఉల్లి కారం చేసుకుంటే కూడా బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా టేస్ట్ చాలా బావుంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను పావు కిలో బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని ధనియాలు, మన కారానికి తగినట్టు ఎండుమిరపకాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 10 ఎండుమిరపకాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఈ విధంగా దోరగా వేగిపోగానే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారగానే పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం మిక్సీలోకి వేసుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని పౌడర్ చేసుకుందాం. వీటిని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిపోవాలి. ఇవి కూడా వేగిపోగానే ఈ ఉల్లిపాయల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి కూడా చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయలు చల్లారిపోయాయి. ఇందులోకి 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1.5 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక స్పూన్ పసుపును వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిపోవాలి. ఇవి వేగిపోగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్టుని ఈ ఆయిల్లో వేసుకొని ఆయిల్లో వీటిని వేయించుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో ఈ విధంగా వేగిపోగానే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం బెండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మంటను సిమ్లో పెట్టి గిన్నె మాడనివ్వకుండా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలకి ఈ కారం మొత్తం బాగా పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిపోగానే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది.